ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచంలో ఊబకాయం ఎంత స్పీడ్గా పెరుగుతుందో దానితో పాటు డయాబెటీస్ కూడా అంతే స్పీడ్లో పెరుగుతూ ఉంది. మరి డయాబెటీస్ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే మరి 30 ఏళ్ల పైబడిన వారిని 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు చెక్ చేసినప్పుడు మరి 30% చాలా జిల్లాల్లో కనపడుతూ ఉంది. అంటే 30 ఏళ్ల పైబడిన వారికి అసలు 20 నుంచి 30 లోపు వచ్చేవారు కూడా చాలామంది ఉంటున్నారు. అంటే 40% పైగా షుగర్ వ్యాధి ఉండే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం కనపడుతున్నాయి. అంటే 100 మందిలో తీసుకుంటే 40 మందికి షుగర్ కనపడుతుంది. ఇంకా చాలామంది పిల్లలు చూసుకోకలేదనుకుంటూ ఉన్నారు. కొంతమందికి ఏమి లక్షణాలు లేవు కదా అని చెకప్ కూడా చేయించుకోరు. కాబట్టి అసలు 20 ఏళ్ల పైబడిన వారు కూడా అసలు షుగర్ రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉంటే మంచిది, మనకి ఎంత ఉంది చెకప్ చేయించుకోవటం మంచిది. కాబట్టి దాని పట్ల అవగాహన కలిగించే 4 టెస్టులు ఏం చేయించుకుంటే మంచిదో కూడా డయాబెటీస్ ఉన్నవారికి, డయాబెటీస్ లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకునే వారికి కూడా మరి ప్రికాషనరీగా చెకప్ చేయించుకోవటం మంచిది. మరి డయాబెటీస్ లేనివారు, ఫ్యామిలీ హెరిడిటరీ హిస్టరీ ఉన్నవారు, మరి 20 ఏళ్ళు పైబడి కొంచెం ఒబిసిటీ ఉన్నవారు చెకప్ చేసుకుంటే మంచిది కదా. ఫస్ట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, జీటీటీ అంటారు దీన్ని ఎలా చేయించుకోవాలి అంటే ఉదయం పూట ఫాస్టింగ్లో మనం ల్యాబ్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ముందు రోజు అంటే నైట్కి ఆహారం ఏమీ తినకుండా అట్లా ఉండాలి ముందు రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 100 గ్రామ్స్ గ్లూకోజ్ పౌడర్ని ఒక 250 ml వాటర్లో కలిపేసి దాన్ని మనకి పరగడుపుని త్రాగిస్తారు. ఇది త్రాగిన 2 గంటల తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయటం మొదలు పెడతారు. ఇక ఈ బ్లడ్ టెస్ట్లో వచ్చిన చక్కెర స్థాయిలు ఏ రేంజ్లో ఉంటే మనకు నాన్ డయాబెటిక్ అని అంటే, ఇక 2 hours తర్వాత రక్త పరీక్ష తీసినప్పుడు 140 mg/dl 140 mg/dl అంతకంటే తక్కువ ఉంటే మీరు నాన్ డయాబెటిక్ హెల్దీగా ఉన్నట్లే. మీకు ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో 2 hours గడిచిన తర్వాత 140 నుంచి 199 mg/dl చొప్పున గ్లూకోజ్ స్థాయిలు కనుక ఉంటే దీన్ని ప్రీ డయాబెటీస్ అని చెప్తారు. అంటే డయాబెటీస్ మీకు రాబోతుంది, బార్డర్లో ఉంది అనే దానికి గుర్తు అన్నమాట. ఇక డయాబెటీస్ వచ్చింది అని ఎట్లా తెలిసిపోతుందంటే, గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాత టెస్ట్ తీసినప్పుడు అది 200 mg/dl కంటే ఎక్కువ కనుక ఈ గ్లూకోజ్ కొలతలు కనుక ఉన్నాయంటే మీకు షుగర్ వ్యాధి అని నిర్ధారణ అయినట్లు అన్నమాట. అందుకని 20 ఏళ్ళు పైబడిన తర్వాత నుంచి అందరూ చూసుకోవటం చాలా మంచిది. ఈ మధ్య 15-17 ఏళ్ల పిల్లలకు కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తున్నది. ఏమాత్రం పిల్లలు కాస్త వెయిట్ బాగా తగ్గిపోతున్నా, అతి ఆకలి వేస్తున్నా, అతిగా నీరసం ఉన్నా, అతిగా దాహం వేస్తున్నా, అతిగా మూత్రం పోస్తున్నా, అతిగా ఆకలి వేసి అతిగా నీరసం ఉంటున్నా, ఇట్లాంటి లక్షణాలు ఏమాత్రం పిల్లల్లో ఇంకా షుగర్ లేని వారిలో కనపడినా ఒకసారి చెకప్ చేయించుకోవటం మంచిది. ఇది డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, వచ్చిందా, ఇంకా రాబోయే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది బాగా తెలియచేస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా ఈ జీటీటీ టెస్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించుకోకుండా చాలామంది చేయించుకునేది ఏంటంటే ఫాస్టింగ్ షుగర్. ఏదైనా అనుమానం ఉందనుకోండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూస్తారు. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ శాంపిల్స్ తీసినప్పుడు 99 mg/dl అంతకంటే తక్కువ ఉంటే హెల్దీ అని అర్థం అన్నమాట. ఇక ప్రీ డయాబెటీస్, ఇక బార్డర్లో షుగర్ వచ్చిందని ఫాస్టింగ్లో ఏ రీడింగ్ ఉంటే అంటారంటే ఈ 100 నుంచి 120-125 mg/dl మధ్యలో కనుకుంటే మనకి ఫాస్టింగ్లో ఇట్లా కనపడినప్పుడు బార్డర్లో షుగర్ వ్యాధి, ప్రీ డయాబెటీస్ అని అర్థం అన్నమాట. ఇక ఫాస్టింగ్లో 125 mg/dl కంటే ఎక్కువ కనుక రక్తంలో చక్కెర పరగడుపున కనపడిందా షుగర్ వ్యాధి కింద నిర్ధారణ చేసేస్తారు. ఇక పరగడుపున రక్త పరీక్ష ఇవ్వడంతో పాటు భోజనం చేసిన 1:45 నిమిషాలు 2 గంటల తర్వాత కూడా షుగర్ టెస్ట్ చేసినప్పుడు ఆ రక్త పరీక్ష 120 నుంచి 160 mg/dl కనుకుంటే నార్మల్, మీకు షుగర్ వ్యాధి లేనట్టు. మీరు అన్నం తిన్నా, స్వీట్లు తిన్నా, ఏం తిన్నా 120 నుంచి 160 మధ్యలో ఉండాలి. ఇక భోజనం చేసిన 2 గంటల తర్వాత
160 నుంచి 180, 190 మధ్యలో కనుక రక్తంలో చక్కెర ఉందంటే మీది ప్రీ డయాబెటీస్, బార్డర్లో షుగర్ వ్యాధి వచ్చినట్లే. అంటే ఇక కన్ఫామ్ అవ్వడానికి షుగర్ వ్యాధి బార్డర్లో ఉంది, గేటు దాకా ఉంది, ఇప్పుడు జాగ్రత్త పడితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక భోజనం చేసిన 2 గంటల తర్వాత కనుక షుగర్ టెస్ట్ చేస్తే 200 అంతకంటే ఎక్కువ కనుక ఉంటే షుగర్ వ్యాధి అని అర్థం అన్నమాట. ఇది ఈ 2 రకాల పరీక్షలు కామన్గా చూస్తుంటారు. జీటీటీ టెస్ట్ కొంతమంది డాక్టర్ల అడ్వైజ్ మీద చేస్తూ ఉంటారు. ఇక డయాబెటీస్తో బాధపడేవారు కంపల్సరీగా అప్పుడప్పుడన్నా సరే ఒక 3 నెలలకి 6 నెలలకు ఒకసారన్నా HbA1c టెస్ట్ 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ టెస్ట్ అనేది మరి చేయించుకోవటం మంచిది. ఇదేం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఈ రోజు రాత్రి తిన్నాం, రేపు రొద్దున ఫాస్టింగ్, లేకపోతే లంచ్ తిన్న 2 గంటల తర్వాత లంచ్, దాని యొక్క ఎఫెక్ట్ మాత్రం ఆ బ్లడ్ టెస్ట్లు ఇంతకుముందు చెప్పిన ఇస్తుంటాయి. కానీ HbA1c టెస్ట్ అనేది మాత్రం ఈ 90 రోజుల్లో యావరేజ్ మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఈ HbA1c టెస్ట్ చూసుకుంటే ఆరోగ్యవంతులకి 5.5 to 5.7% కనుక ఉంటే ఇది HbA1c నార్మల్, మనకు షుగర్ వ్యాధి ఏమీ లేనట్టు. ప్రీ డయాబెటీస్ వారికి HbA1c టెస్ట్ తీసుకుంటే 5.8 to 6.4% కనుక HbA1c ఉంటే ప్రీ డయాబెటీస్, బార్డర్లో షుగర్ వ్యాధి ఉన్నట్లు. అందుకని ఇది చాలా అటెన్షన్ పెట్టాలని హెచ్చరిక అన్నమాట. ఇక డయాబెటీస్ అంటే 6.5% అంతకంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ ఉన్న వారికి 7 to 8% HbA1c కనపడితే కాస్త కంట్రోల్గా ఉన్నట్టు. ఇక 8 దాటి కనుక ఇంకా పెరిగిపోతుంటే అన్కంట్రోల్గా డయాబెటీస్ ఉన్నట్లు. ఈ 3 months యావరేజ్ డయాబెటీస్ ఉన్న వారికి ఎంత ఉన్నదని చూసుకోవటం కూడా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి మీ ఇంట్లో ఈ వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇంతవరకు షుగర్ లేకపోయినా అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిని చెకప్ చేసి చూసుకోవటం మంచిది. ఎందుకంటే ఎక్కువ రోజులు అశ్రద్ధ చేయటం వల్ల చూసుకున్నప్పుడు ఇంటర్నల్గా అవయవాలు చాలా దెబ్బతింటాయి, డయాబెటిక్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రికాషనరీగా అందరూ ఇట్లా చూసుకోవటం, ఈ నార్మల్ లెవెల్స్లో ఎప్పుడు ఉండేటట్టు చేసుకోవటం ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.